పార్టీలో గెలిచి చేతిపాటికి జిందాబాద్ కొట్టిన 10 మంది ఎమ్మెల్యేల నుంచి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సారు ఇప్పటికే చేతిపాటికి చెయ్యిచ్చి మళ్ళా కారు పార్టీలనే తిరుగుతున్నాడు. ఇక ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు సుతం సర్కారు పనితనం మీద జర్ర గుర్రు గుర్రు అన్నట్టే ఉన్నాడు. మరిగా పోచారం ఏం ముచ్చట్ల నారాజైండు ఏం కథనో పురాగాడ్చుకుందాం పాండ్రి. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యేలు అంటే నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన, సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే ఇక మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన. యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన, ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 1 గంట చెప్తుంటే ఫోన్ నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమి స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దరిద్ర రాజకీయం. ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతా వస్తాం, బతుకుతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటి పోతాం. ఇంకేమున్నది, ఎప్పుడో పోయేది. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వామ్మో, బాన్స్వాడ ఎమ్మెల్యే కం ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి సార్కు సర్కారు మీద బాగానే కోపం ఉన్నట్టున్నది కదా. మరి కాదానుల్లా గంత పెద్ద వయసులున్నాయనే ముఖ్యమంత్రికి 20 మాటల ఫోన్ చేసినా ఎత్తుతలేడాట. కనీసం మంత్రులన్నా మాట్లాడతారా అంటే అది కూడా లేదట. ఇక మంత్రులు ముఖ్యమంత్రి ఎవ్వరు మాట్లాడకపోయేటాలకు ఇట్లా కోపానికి వచ్చిండన్నట్టు. ఇక అసలు ముచ్చటేందంటే నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు నడుస్తలేవట. దీంతోని పగటీలి నుంచి రాత్రి 10 గంటల దాకా రిజర్వాయర్ దగ్గరనే కూర్చున్నాడు పోచారం సారు. ఇక పెద్ద ఆఫీసర్లు ఫోన్ చేసి మీరు ఇంటికి పోండి సార్ అని బతిలాడితే గిట్లా అన్నాడు. ఇక ఇదే కాదుల్లో ఈ వయసులో పోయి విసుగొచ్చి ఆఖరి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికి వెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మరుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోవడం ఎవడు కాదు. అది చెరుకట్టమే మరుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ము చేతి మరుస్తాయి, కట్టే దవాఖానాలు మరుస్తాయి, ఊళ్ళో మరుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్కి వాడు బంద్ పీకిడ్ అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది. పాపం వాడు చేసి 4 కోట్లు బిల్ రావాలి. అడిగి బేదాలు అయిపోయి వాడు మనకు వెళ్ళిపోయాడు. ఈ వయసులో నేను పోయి మంత్రుల కాళ్ళు మొక్కాలని కోపానికి వచ్చిండు పోచారం సారు. మరి ఆయన గింత మాట అన్నాడంటే పాపం పోచారం సారు ఎంత బాధపడుతున్నాడో ఏందో పోండ్రి పనులు గాక. బాన్స్వాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు వెనకపోతున్నా బతిలాడి మరి పనులు చేస్తున్నారట వాళ్ళతోని. అయినా రూపాయి కూడా విడుదలైతలేదని కోపానికి వచ్చిండు. ఇట్లా ఇన్నేళ్ల రాజకీయంలో ఎప్పుడు ఇట్లా కాలేదన్న పోచారం సారు ఇలా ఏదో ఒకటి కావాలని ముందే అనుకొని ఇంట్లోకించి బయలుదేరినట్టు అన్ని చదువుకొని కాకుంటే పెద్ద ఆఫీసర్లు బతిలాడే వరకు ఇంటికి పోయిండు. ఈ ముచ్చట్ల పిసిసి పెబ్బ మహేష్ కుమార్ సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. పోచారం గారు అర్థం చేసుకోవాల్సింది, కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఈ రాష్ట్రాన్ని ముబ్బడిగా అప్పులు తెచ్చి అప్పుల రాష్ట్రంగా పెట్టారు. 8 లక్షల కోట్ల అప్పు వారు చేసిపోతే మనం వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. ఆర్థిక నిర్బంధం ఉంది. సంక్షేమం ఒకవైపు యథేచ్ఛగా ఇస్తూ ఉన్నాం కాబట్టి కొంత ఆటంకం కలుగుతూ ఉంది. ఆన్గోయింగ్ ప్రాజెక్టు కొంత ఇబ్బందులు ఉండొచ్చు, దానికి ఏమైనా నొచ్చుకుని ఉండొచ్చు. ఏదైనా పోచారం గారితో మాట్లాడతాం, సీనియర్ నాయకుడు, ఇది ఇంటి సమస్య సార్ట్అవుట్ చేసుకుంటాం. పోయిన సర్కారు చేసిన అప్పులు చేయంగానే ఇప్పుడు నిధులు మంజూరు చేయలేకపోతున్నామని చెప్పిండు. ఇక అటు మంత్రి పొన్నమన్నను పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ చేస్తే మంత్రులు ఎత్తుతలేరట కదా అని అడిగితే ఎవరు బాన్స్వాడ ఎమ్మెల్యే నాకేం ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేస్తే లేవడితే ఆయనకు తెలుసు. కాదంటే మళ్ళీ ఫోన్ చేయి, ఇప్పుడు అడుగుంటే అడుగుతాను. అడుగుంటే ఫోన్ చేసి చూపెట్టా. మంత్రి ఏమో గిట్లా అంటుండు, పిసిసి పెబ్బనేమో నిధులు లేవంటుండు, పోచారం సారేమో గిదేం ప్రభుత్వం అని అంటుండు. మొత్తానికైతే అసలు ఏం నడుస్తుందో ఏందో ఎవరికి అర్థమే కాకుంటున్నది పోండ్రి. మరి రచ్చ టీ కప్పుల తుఫాన్ లెక్క చల్లబడుతుందో లేకుంటే గూడెం మహిపాల్ రెడ్డి లెక్కనే పోచారం సారు కూడా మళ్ళా కారెక్కిపోయే పరిస్థితి వస్తుందో చూడాలి మరి. వాయమ్మో వాయ్యో ఏమెండలు రా నాయన, దంచుతున్నాయి. పగటిలా ఆఫీస్కి వద్దామని బండి మీద బయలుదేరితే మాడ వలిగిపోయే తారీఖలో చంపుతున్నది కదా. ఆ సూరన్నకున్న కోపం మొత్తం మన మీదనే చూయించినట్టే అనిపిస్తున్నది ఈ ఎండలను చూస్తుంటే.
ఇక తొవ్వంటూ వస్తుంటే ఓ కాడ కర్బూజకాయ ముక్కలు దోసకాయ ముక్కలు అయితే తిన్నా. ఇక మా ఆఫీస్కు దగ్గర పట్ల తాటి ముంజలు కూడా అప్పుడప్పుడే తీసిస్తే ఓ 4 తినేటాలకు కడుపుల జర్రంతా చల్లబడ్డట్టు అనిపించింది. పానం నిమ్మలమైంది. ఆయన ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావమ్మా అని కోపానికి వస్తున్నారా ఎట్లా? ఇగో గీ మంత్రి సార్ని చూసినాక నాకు ఈ ముచ్చట చెప్పాలనిపించిందోలా. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సారు ఏకంగా కత్తి పట్టి మరి తాటి ముంజలు తీసి పక్క పంటోళ్ళకి ఇస్తున్నాడు కదా. మరిగా సారు చిన్నప్పుడు తాటి చెట్లు ఎక్కిందో లేదో తెలియదు గాని చిన్నప్పటి సంధి కత్తి పట్టి ముంజకాయలు కోసిన అలవాటైతే ఉన్నట్టే అనిపిస్తున్నది చూస్తాంటే. హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనకు పోయిన మంత్రి పొన్నం సారు తొవ్వబందుకు తాటి ముంజలు అమ్ముతున్నోళ్ళు గానరాంగల్నే కారు పక్క కాపిండు. సీదా అన్న దగ్గరికి పోయి కత్తి తీసుకొని మరి ముంజలు తీసిండు. ఇక దీన్ని అక్కడున్న లేవులో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ ముంజలు తింటుంటే మంత్రి పొన్నమన్నకు చిన్ననాటి రోజులు యాదికొచ్చినాయో ఎట్లనో తెలియదు గాని మంత్రి హోదాలున్నోళ్ళైనా ఎవ్వలైనా తాటి ముంజలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆగాల్సిందే. ఓ 4 ముంజలు తినాల్సిందే అన్నదాన్ని మంత్రి పొన్నమన్న రుజువు చేసిందని అనబట్టిండ్రు ఈ వీడియో చూసినోళ్ళు. అన్నట్టు తాటి ముంజలు తింటే పానానికి చాలా మంచిదటనోల్లా. ఎండాకాలం పెయ్యికి సల్వ చేస్తదట. మరీ ముఖ్యంగా ఏం గింత కూడా మందులు లేకుండా పూర్తి ఆర్గానిక్ గా కాస్తాయి ముంజకాయలు. కాబట్టి పబ్లిక్ మీకు సుతం తాటి ముంజలు ఎక్కడ గానొచ్చినా తప్పకుండా తినుండ్రి, సరేనా? ఇవాళ రేపు లగ్గం అంటే పైసలు గుమ్మరిచ్చుడు, తినే తిండిని నేలపాలు చేసుడు అన్నట్టే తయారైతున్నదోలా. లగ్గం అంటే ధూమ్ధామ్గా ఎంజాయ్ చేస్తున్నారు, జోర్దార్గా దావతులు చేస్తున్నారు. ఊరంతా చెప్పుకునేటట్టు షామియానాల కానుంచి పందిరికి పెట్టే పూల దాకా ఎంత ఖర్చుకైనా తగ్గుతూనే లేరు. పెళ్ళంటే ఇట్లా చేసుకోవాలి అనేటట్టు షాందార్గా చేసుకుంటున్నారు ఈ జమానాల. లగ్గంతోని ఇద్దరు ఒకటవుడే కాదు, 4 పానాలను కాపాడొచ్చని చూపెడుతున్నది గీ కొత్త జంట. ఎట్లనో మీరే చూసేయండి. ఇప్పటికే సమాజైంది కదా వాళ్ళేం చేస్తున్నారు. లగ్గాలు రిసెప్షన్లంటే వచ్చిన చుట్టాలు పక్కాలతోటి ఫోటోలు వీడియోలతోని ఇంత కూడా రికాముండది. పెళ్లి పీటల మీద కూసున్నోళ్లకు పిల్లగాని అమ్మానాయనలకు తినేటందుకే రికాముండది. అసొంటిది ఇంత బిజీయాలా రికామ్ చేసుకుని 10 మందికి పనికొచ్చే పని ముంగటేసుకున్నారు గీ పెండ్లోళ్ళు. విజయనగరం జిల్లా జొన్నవలస కాడుండే సామాజిక కార్యకర్త పాపు నాయుడన్న పెండ్లోళ్లను రక్తదానం చేయాలని అడగంగానే సరే అన్నారట. ఇక ఆడ రక్తదానం చేసేటందుకు కొత్త జంట ముందుగాల తయారైంది రక్తం ఇచ్చేటందుకు. ఇక వాళ్ళను చూసి లగ్గానికి వచ్చిన దోస్తులు చుట్టాలు మేమిత్తామనుకుంటా ముంగట పడ్డారు. ఎంబటే దావకానోళ్లను పిలిపించి సూదులు గుచ్చిండ్రు, రక్తం దేశిండ్రు. 10 మంది దాకా 10 యూనిట్ల రక్తం ఇచ్చిండ్రట. దీంతోని పెళ్లి రిసెప్షన్ వేదిక రక్తదాన శిబిరమైంది. ఇయాల రేపు దునియా మీద ఎంతో మంది రక్తం లేక గోసపడుతున్నారు. టక్కర్లై కొందరు, బీమార్లతోని కొందరు, తీర్తీర్ల తిప్పలతోటి రక్తం అందక భూమి మీద నిత్యం ఎవలో ఒకరు జీవిడిస్తూనే ఉన్నారు. ఇగిటేమో లగ్గాలల్లా ఒకల్ని చూసి ఒకలు కొత్త లేనిపోని పుట్టిస్తున్నారు. ఇసొంటి జమానాల రక్తదానంతోని ట్రెండ్ సెట్ చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నారంటే వీళ్ళని ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోండ్రి. లగ్గానికి తయారుగున్న యూత్ పొలగాన్లు చూస్తున్నారు కదా వీళ్ళను. అసలుకే లగ్గాల సీజన్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా గిట్లనే రక్తదానాలు చెయ్యండ్రి. ఆపతులున్న 10 మందికి ఆసరాగాన్రి. పుణ్యానికి పుణ్యం, లగ్గానికి లగ్గాం. మరిగా సమాజానికి ఎంతో గొప్ప సందేశం ఇచ్చిన ఈ కొత్త జంట నిండు నూరేళ్లు పిల్లా పాపలతోటి చల్లగా బతకాలనని మన జోర్దార్ తరపున సుతం దీవనార్తులు పెడుతున్నాం. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఇయాలే మిగ్రం ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏమ్రా అరే శంకర్గా నువ్వెంత నీ బతికెంతరా? ఇంకోసారి ఇసొంటి ఆరోపణలు చేసాం అనుకో పాత చెప్తాడు కొడతా బాడుకావు ఏమనుకుంటాను మేము. ఈ సత్యనపల్లి సర్పంచ్ రాములు అంటే ఏమనుకుంటాను, వచ్చి ఊసిపోయినాడు అనుకుంటాను వారా? నా మీదనే అవినీతి ఆరోపణలు చేసే అంత మొగని వారా? పండబెట్టి తొక్కుతా చీరుతా ఏమ్రా? సింత దచ్చిన పులుపు సావదన్నట్టు మా ముసలోని బల్పు మాటలు విన్నారా ఎట్లున్నాయో? ఓ ముసలోడా, అన్న నిన్ను ఏమన్నాడని చెప్పుతోటి కొడతా అంటున్నావు చెప్పు. వీన్ని పాత చెప్పుతోడు కొట్టుడే కాదు, పలుగా జీరాలే, పండబెట్టి తొక్కాలే, లాగులల్లా తొండలు దొరికియాలే, వీని పేగులు తీసి మెడలు వేసుకోవాలి, కర్రు కాల్చి పిర్రల మీద వాతలు పెడతా అంటే వాయో వావో వాయో వావో అనుకుంటా ఉరకాలే కొడుక. మంచిగా మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఏం బీక్తావురా నువ్వు? తలకైతికనా ముసలోడా, ఆగరాదు ఏమో లావేగుతున్నావు అన్న మీదకి. ఓ అన్న, నువ్వు కూడా జనం దోపిక పట్టరాదే. ఇంతకు మీ ఇద్దరు నడుమొచ్చిన పంచాలేందో అది చెప్పుండ్రి ముందుగాల. అరే శానొద్దుల కానుంచి మన ఊళ్ళో తంబాలకు లైట్ చక్కగా వెలుగుతలేవు అని మొన్న ఉగాది పండుగ నాడు లైట్ వేయించిన.
అయితే ఆ లైట్లకు ఒక్కొక్క దానికి 500 రూపాయలు అయితే మన ఊరి సర్పంచ్ రాములు ఒక్కొక్క లైట్కు 3000 రూపాయల చొప్పున బిల్లులు తీసుకున్నారు అని వీడు వాటర్ సప్పులలో రాసుకుంటా ఊళ్ళో జనాలందరికీ పంపిస్తాడనంచను. అరే నా మీద అవినీతి ఆరోపణలు చేసినందుకు నువ్వు ఇవ్వనివిరా? ఇంకోసారి ఇసొంటి ముచ్చట్లు ఊళ్ళో రాసి పంపినావు అనుకో నా చెప్తోటే కాదు నా ముసల్దాని పాత చెప్పులతో కొడతా ఏమనుకుంటున్నావేమో. ఏ ముసలోడా బాగా ఎక్కువైతా నీకు, నోరు అదుపులో పెట్టుకో, లేకుంటే మాత్రం ఘోరంగా ఉంటది. ఏం బిక్తావు నువ్వు ఘోరంగా అంటే? ఏం బిక్తావురా నువ్వు? ఏమ్రా సర్పంచ్ రాములు అంటే ఎవరనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏం చేస్తారా అయ్యే చెప్పులు దండగుచ్చి నీ మెడలేస్తా చూసుకో. ఒక ఉన్నతమైన పదవిలుండి జనాలు అడిగిన దానికి చెప్పే సమాధానం ఇదేనా ముసలడా? అడిగిన వాళ్ళందరినీ చెప్పుతోటి కొడతా అంటే ఎట్లా? ఊళ్ళో ఎంతమందిని కొడతావు చెప్పు? సర్పంచ్ అన్నప్పుడు సవాల్ వచ్చే వాటికి సమాధానం చెప్పాలి. చెప్పా ఏం బిక్తారు వీళ్ళు? అరే పోయినసారి మీ వాడు సర్పంచ్గా గెలిచింది కదా, వాడిని అడిగింది అరగిత్తనే. ఈసారి ఏమో నన్ను బాగా నిలదీసి అడుగుతాను ఎవరా? చెప్పు ఏం చేస్తారా మీరు? ఏమో వాటర్ సప్పులలో బాగా రాస్తాను ఎవరా? రాతలు రాసి ఏం చేస్తారా మీరు? ఏం చేస్తారు? ఇప్పుడు అధికారంలో ఉన్నది నువ్వే కదా ముసలాడా. వాటిని రూబడి చేసి ఆ సర్పంచ్ ఎవరో జైలుకు దోలు రాదు. నిన్ను వాళ్ళు అంటున్నారని చెప్పుతోటి కొడతానని ఎట్లంటావు చెప్పు? నువ్వు ఓ ప్రజా ప్రతినిధివి, గిట్లనేనా మాట్లాడేది? వీళ్ళ దగ్గర ఎసొంటి ఆధారాలు లేనప్పుడు నా మీద అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తారు? వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు అబద్ధం అయినప్పుడు అవి నిజం కాదని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. కానీ ఇట్లా నోటికి ఎంతో అంత మాట్లాడితే ఎవరుకుంటారే? ఊకోకుంటే ఏం చేస్తారా మీరు? నా సంగతి ఏందో ఎరికేనా కొడుక చీరి చింతకు గడతా మా ఊళ్ళను ఊసుకో అన్నాను అనుకో, మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని కదా కూర్చున్నట్టు ఉరుక్కుంటా ఉరికించుకుంటా కొడతారు. ఏం మజాకు చేస్తానవారా? 5 ఏళ్ళు అధికారం నాదే, సర్పంచ్ ఇక్కడ రాములు. ఏ ముసలోడా నీ అధికారం 5 ఏళ్ళు అనేది యాది పెట్టుకో. 5 ఏళ్ళే అన్న ముచ్చట యాది పెట్టుకోకుంటే ఏం చేస్తావురా? ఏవో లావు మాట్లాడతాను మీ పంచాయతీని పాతర పెట్ట ముసలోడా. నువ్వు సర్పంచ్ వా వీధి రావుడివా? గట్ల మాట్లాడుతున్నావు, గట్ల కలబడుతున్నావేందే? అమ్మ కొడుక రేపటి సంది నువ్వు ఊళ్ళో ఎట్లా తిరుగుతావో చూస్తా పో బిడ్డ. నా మీద కలబడి ఎట్లకు వచ్చిపోతాడు చూడు. అరే మొన్నటి ఎలక్షన్ నేను మస్తు రూపాయలు ఖర్చు చేసుకున్నా, మళ్ళీ నాకు ఈ ఛాన్స్ అతో రాదో. ఈ 5 ఏళ్ళని నేను సంపాదించుకోవాలా వద్దా? ఎవరు చూడు నా మీద పడేస్తాను. అది కాదే తాత, నిన్ను ఊరి జనాలు నమ్మి నీకు ఓటేసి సర్పంచ్గా గెలిపితే వాళ్ళకు మేలు చేయకపోయినా పర్లేదు, కానీ ఇట్లా నిధులన్నీ మేత్తా అంటే ఎవరుకుంటారే? ఖచ్చితంగా నిలదీసి అడుగుతారు. అట్లా అడిగినప్పుడు నిదానంగా సమాధానం చెప్పాలే గాని ఇట్లా నోటికి ఎంత మాట్లాడితే ఎవరుకుంటారు చెప్పు? ఊకోకుంటే అడక తినవాను, నేనెందుకు ఊకుంటా? నేను అధికారంలో ఉన్న రోజు నా అవ్వ నడిపిస్తా. ఒక్క నిమిషం ఆగు. హలో పోయినావారా దుకాణం కాడికి పోయినా? ఆ సైడ్కి ఒక్క పారి పోని. నమస్తే సేటు, ఇప్పుడు మా ఊళ్ళో ఒక 5 బత్తాల బ్లీచింగ్ పౌడరు చల్లేది ఉన్నదే, ఒక 5 బత్తాలు. ఒక్కొక్క బత్త మీద ఒక్కొక్క 1000 రూపాయలు ఎక్కువ బిల్లు వేసి ఆ బిల్లును మా పిల్లగానికి. అరే అందరు సర్పంచులు అడగరు కావచ్చు సేటు, కానీ ఈ రాములు సర్పంచ్ అడుగుతాడు, నాకైతే ఇయ్యరాదు. ఆ పిల్లగానికి ఫోన్ ఒక్క పారి. అరే బాబు, నువ్వు ఆ పెట్రోల్ బంక్ కాడికి పోయి ఒక 100 రూపాయల పెట్రోల్ ఆ బయట పోసుకొని 500 రూపాయలు బిల్లు రసీదు తీసుకొని రా, వచ్చినాక నాకు ఇవ్వాలి. సరే నీకు ఫోన్ చేసి చెప్తే నేను పోతా, కానీ నువ్వు అయితే జల్లి రారా వారి. బుజ్జి, నాకు ఊళ్ళో ఒక చిన్న పంచాయతీ ఉన్నది, అది తసిపే చేసేది ఉన్నది. నువ్వు ఇక నీ కడవ వార్తలు నువ్వు చదువుకో. సరే మనం పోంపర్. చూసిన రానోళ్ళ మా ముసులోని కథలు ఎట్లున్నాయో. ప్రజల సొమ్మును మింగినే కాకుండా మీదికెంచి రూబాబు చూపిస్తున్నాడు. చేతిలో అధికారం ఉన్నదని ఎటు పడితే అటు మాట్లాడదామంటే నడిచే రోజులు పోయినాయి. మాటలంటే పడే స్థితిలా ఎవ్వరు లేరు ఇప్పుడు. కాబట్టి కొంచెం మాచి తూచి మాట్లాడితే అందరికీ మంచిది. అంతేగాని ఇట్లా హుషారు లెక్కలు చేస్తే గిట్లనే తన్నులు పడే కథ అవుతుంది. ఏమంటారు? అంతే కదా మరి. మన గుర్తింపుకు ఆధార్ కావాలి, మన అడ్రస్కు ఆధార్ కావాలి, సర్కార్ అమలు చేసే పథకాలకు ఆధార్ కావాల్సిందే, సర్కార్ ఇచ్చే సబ్సిడీలకు ఆధార్ కావాల్సిందే, బ్యాంకుకు పోతే ఆధారు, ప్రయాణం చేస్తే ఆధారు, కొత్త సిమ్ కావాలన్న ఆధారే కావాలల్లా. దేనికైనా ఆధారే, ఎవరికైనా ఆధారే, అన్నిటికీ ఆధారం మన దేశంలో. అసొంటి ఆధార్ కార్డులను, పాన్ కార్డులను, ఏటీఎం కార్డులను గీడో కాడ ఎంత భద్రంగా దాచిపెట్టినో చూస్తే అట్లా దాచిపెట్టిన వాళ్ళను తిట్టి వస్తారోళ్ళ పక్క. భద్రంగా దాచిపెట్టిరంటే నిజమే అనుకున్నారా అనుల్లా? అయినా భద్రంగా దాచిపెడితే వార్త ఎందుకు అవుతుంది, మేమెందుకు చూయిస్తాం? పారేసినోళ్లకు బుద్ధి రావాలని ఎటకారంగా ఎత్తున్నాం అన్నట్టు.
చూడుండ్రి ఎంతో పైలంగా భద్రం చేయాల్సిన ఆధార్ కారెట్లను, పాన్ కారెట్లను, ఏటీఎం కారెట్లను, డ్రైవింగ్ లైసెన్స్లను, ఇన్సూరెన్స్ బాండ్లను, లెటర్లను అక్కడికి రాని చెత్త కాగితాలు లెక్క ఎట్లా వారేసిండ్రు. మెదక్ జిల్లా కౌడిపల్లి అడవి ప్రాంతంలో ఉన్న బుట్టమ్మ గుడి దగ్గర దర్శనమిచ్చినయుల్లా గిట్లా పొద్దుగాల వాకింగ్ పోయినోళ్లు చూసిండ్రట. వీటిని చూసి వీడియో తీష్టాలకు పోస్ట్ ఆఫీసోళ్ల పనితనం బయటపడ్డది. నిజానికి ఇవన్నీ ఎవలవలయో ఆళ్లకు ఇంటింటికి తిరుక్కుంటే డెలివరీ ఇయ్యాలి. కానీ గంత తీరిక లేనట్టున్నది పోస్ట్ మ్యాన్ కు. అన్ని ఒకటే కాడ కుప్ప పోసి అడవిలో డెలివరీ చేసిండు. అందుకే వీటిని చూసిన పబ్లిక్ కొద్దిగారానికి అత్తలేరు పోండ్రి. ఎంతో జాగ్రత్తగా డెలివరీ ఇయ్యాల్సిన పత్రాలను చెత్త కుప్పల పడేసిన పోస్టల్ శాఖ సిబ్బంది మీద విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు అటు దిక్కు పబ్లిక్. చూడాలి మరి ఈ నిర్లక్ష్యం మీద పోస్టల్ డిపార్ట్మెంట్ పెద్దలు ఏం చెప్తారన్నదిగా. అనవసర ముచ్చట్ల తలదూర్చొద్దు అని అంటారు పెద్దలు. దొంగలకు కూడా ఈ ముచ్చట వర్తిస్తదొల్లా. కన్నాలేసుడు వచ్చినంత మాత్రాన ఎండ్ల వర్తాన్ల తలకాయ పెడదామని చూస్తే ఆ టెంక తాన్లాడే కథ అవుతుంది. అట్లనే అయ్యిందోల్లా గీడో దొంగోనికి. దొంగతనానికి పోయి అడ్డంగా బుక్ అయ్యిండు. చూడుండ్రి ఇంతకేమైందో. ఇగో ఈడ గోడకు షెటర్కి నడుమ తలకాయ ఇరుక్కొని తనలాడుతున్నాడనొల్లా దొంగోడు. ఓర్ని గండ్ల తలకాయ ఎట్లా పెట్టినవరా వారి అనంటే గా సందు చేయంగానే లోపలికి పోయి దొంగతనం చేద్దామని చూసినట్టున్నాడోల్లా. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. గోడకు షెటర్కు నడుమ ఇరుక్కపోయి ఉచ్చుల పడ్డ పక్షి లెక్క విలవిలలాడిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ పట్టణంలో అయ్యిందోల్లా గిట్లా. క్లినిక్ అటగిది. దొంగతనంలో అనుభవం లేనట్టున్నది తమ్మునికి. చీకట్ల ఏ జాముల బయలుదేరిండో దొంగతనం చెయ్య, ఏ టైంకి తలకాయ పెట్టిండో ఆ షటర్లా. పొద్దుగాల క్లినిక్ తెరుద్దామని వచ్చి చూసేటాలకు వలకు చిక్కిన శాప పిల్ల లెక్క గిల గిల కొట్టుకుంటున్నాడట. ఎమ్మటే పోలీస్ స్టేషన్ కు మతలబ్ చేసిండు క్లినిక్ లో పనిచేసేటోళ్ళు. కొద్ది కష్టపడలేదు పోలీసులు దొంగని బయటకు తీసేటందుకు. గంటల కమానంగా పాట్లాడంగా పోలీసుల ప్రయత్నం ఫలించింది. మొత్తానికి అదేదో కథల వేడి పాలల్లో మూతి పెట్టిన పిల్లి జన్మల కూడా మళ్ళా పాలు ముట్టది, ఎలకలకు మాత్రమే పడతది. అట్లనే గీ దెబ్బతోటి ఈ దొంగోడు కూడా మల్లో తాపు దొంగతనం జోలికే ఓడు కావచ్చోళ్ళు. సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయితాంది. ఎరక్కపోయొచ్చి ఇరుక్కపోయినా గీ దొంగోని ముచ్చట. వీని పాపమనొద్దని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. మరి మీరేమంటారోలా ఈ వార్త చూస్తున్న జనాలు? ఎండాకాలంలో బస్ ప్రయాణం అంటే పానం పోయి లేచి వచ్చినట్టు అవుతుంటదోలా. బస్సులో కూసున్నంతసేపు కట్టెల పొయ్యి మీద కూసున్నట్టే అనిపిస్తుంటది. ఇంకా కిటికీ పక్క పొట్ట కూసుంటే మెల్లగా పోతే చల్లగాడుపు తలిగి హాయిగా అనిపిస్తుంది. కానీ స్పీడ్గా పోతే గువ్వలు గుయ్యం అనేటట్టు కొడుతుంటాయి వడగాల్పులు. ఆయనతో ఒకవేళ కిటికీ అద్దం పలిగిపోతే అమ్మరు కొడుకో ఆ గోసే చెప్పవసం కాదు. ఆ గోగా అట్లా చూస్తున్నారేంది? గీ ముచ్చట ఎందుకు చెప్తున్నదంటారా? గీ వార్త చూస్తే చెప్పబుదైంది. సిగ్గులేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నదట. అగో అచ్చం గట్లనే ఉన్నది గీ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ కథ. కారైనా బస్ అయినా లారైనా విమానమైనా తొవ్వ మీదకి ఎక్కినాయి అంటే అన్ని సక్కగుండాలి. దాంట్లో ఏది తక్కువన్నా తిప్పలే ఉంటది, ఏదో ఒక పర్షాన్ ఉంటది. బండి కారని చక్కగా లేకుంటేనే తొవ్వెక్కాలంటే గజ్జుమంటారు. అసొంటిది గీ ప్రైవేట్ బస్సోళ్ళు ఏకంగా ముంగటద్దం లేకుంటేనే దూరపు ప్రయాణానికి బయలుదేరిండ్రు. ఆంధ్రా దిక్కు మార్కాపురం నుంచి బెంగళూరుకు ఐతారం నాడు రాత్రి బయలుదేరిందట గీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. అసలుకే ఐతారం బస్సులు మస్తు రష్ ఉంటాయి, సీట్లు నిండుతున్నాయని మాత్రం ఆన్లైన్ లో బస్సు ఎంబటెంబటే బుక్ చేసుకున్నారట. ఆన్లైన్ లో చూస్తే బస్సు ఏక్ షేక్ ఉన్నది. కానీ లైవ్ లో వచ్చినాక బస్సు ముఖం చూసి షాక్ అయినరు ప్యాసింజర్లు. ముంగటద్దం డ్రైవర్ మందమే ఉన్నదట, ఇంకో పక్క పచ్చకు పచ్చే ఊసిపోయింది. అగో ఇట్లా కూడా బస్సు నడుపుతారా అని ప్యాసింజర్లు ఉగ్ర రూపం చూపెట్టిండ్రు. మంచి బస్సు తెప్పించదాకా కదిలేదే లేదని డ్రైవర్ కు అడ్డం తిరిగిండ్రు. డ్రైవర్ అన్న కూడా తక్కువడేం కాదు. బస్సు గిట్లున్నదంటే హెల్మెట్ పెట్టుకుని ప్రయాణికులను సురక్షితంగా బెంగళూరుకు పట్టుకోవతామని ఉద్దర సలహాలు కూడా ఇస్తున్నాడట. ఇక ప్రయాణం గట్టినోళ్లకు ఇంకింత షిర్రుమన్నది. చల్ నువ్వు మార్కాపురం తొవ్వల మీద బండ్లెట్లా నడుపుతావని సీదా స్టేషన్ కు తోలుకుపోయిండ్రు. ఆడ సిఐ సుబ్బారావు సారు బస్సును కండ్లారా చూసి నిజమేనయ్యా డ్రైవరు, గంత దూరం గీ బస్సులేం పోతావు, సీజ్ చేస్తున్నా, కొత్త బండ్లో ఓదువుతీ అని కేసు రాసిండు. కొందరు ప్రయాణికులను ఇంకో బస్సులో దోలిచ్చిండ్రట. గాని గిసొంటి బండ్లు తొవ్వల మీద తిరుగుతున్నాయంటే ఆంధ్ర రవాణా శాఖ ఆఫీసర్లు ఎంత మంచిగా కొలువు ఎత్తున్నారో దీన్ని బట్టే తెలుస్తున్నది పోండ్రి. నవ్వెటోళ్ళ ముంగట బోల్రవడ్డట్టు ఇప్పటికే ఎన్నో టక్కలు రైనాయి. మొన్ననే మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది జీవిడిచిండ్రు. ఆఫీసర్లు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇవన్నీ ఎంటనే మర్చిపోయినరో లేకుంటే లంచాలు చేతిలో పడితే చాలు మనకెందుకని లైట్ తీసుకున్నారో తెలియదు. గాని ఇక ఈ అద్దం లేని బస్సు వీడియోను ఇంటర్నెట్ ఇడవంగానే ఆంధ్ర ఆఫీసర్ల పనితనం ఎంత మంచిగుందో చూడుండ్రని నవ్వుకోవట్టిండ్రు దునియా జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ.
అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.